హలో నరేందర్, ఆ, నేను సెవెంత్ వార్డ్ కౌన్సిలర్ ఫిరోజ్. ఫిరోజ్ ఏమి సంగతి, ఏమైంది నీది? పెంచిండా ఏమన్నా? పెంచలే అన్న. ఎందుకు పెంచలే? ఇక ఎందుకు పెంచలే అంటే వాళ్ళు నాకన్నా సీనియర్లతో మరి కాదు సీనియర్లను కాదు, నువ్వే సీనియర్ కదా. నేనే సీనియర్ మరి. నువ్వు సీనియరు, శంకర్ కూడా సీనియరే కదా. ఆ, శంకర్ దున్ను నీది పెంచాల్సింది కానీ వేరే వాళ్ళది పెంచిండు. ఆ, ఎందుకు పెంచాల్సి వచ్చింది వాళ్ళది, మీది కాకుండా? ఎందుకంటే ఇక మనం ఏం చెప్తాం, అది వాళ్ళు సీనియర్ లైసెన్స్ బట్టి చేసిన అన్నారు కానీ అది అయితే అవసరం. కాదు కాదు, నేను ఏవో డబ్బులు ఇచ్చిర్రు వాళ్ళని చెప్పేసి విన్నా నేను. ఆ, నిజమేనా? నిజమే. ఎంత ఇచ్చిర్రు వాళ్ళు? 80. మనిషి 80,000 ఇచ్చిర్రు వాళ్ళిద్దరు. ఆ, వాళ్ళిద్దరా ముగ్గురు, ఎంతమంది వాళ్ళు? 8 మంది. మొత్తం 8 మంది. ఆ, మొత్తం 8 మంది దగ్గర ఎంత మంది దగ్గర ఏమేమి తీసుకున్నాడు? 80,000 తీసుకున్నాం మనిషి. అందరి దగ్గర 8 తీసుకున్నాడా? ఉమ్. మరి వాళ్ళే ఎందుకు పెంచిండు, నీ ఎందుకు పెంచలే మరి జీతాలు? నేను పైసలు ఇవ్వలే కదా సార్. నువ్వు ఎంత ఇచ్చినావు? 50. నువ్వు 50,000 ఇచ్చినావు. శంకర్ అంటే 50 ఇచ్చాను. శంకర్ అంటే 50, నువ్వు 50? రాయసం శంకర్ రాయసం అంటే 50, నేను 50. ఆహాహా. 8 మంది డ్రైవర్ల పేర్లు ఏమేమి ఉన్నాయి? నాకంత పేర్లు బరాబర్ తెలియదు కదా. ఆ లిస్ట్ అది బయటికి చూస్తలేరు. అచ్చా, ఇప్పుడు మీరు డబ్బులు ఎవరికి ఇచ్చారు? డైరెక్ట్ హ్యాండ్ కి క్యాష్ ఇచ్చిర్రా, ఫోన్ పే చేసిర్రా? నేనైతే క్యాష్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన. ఎవరికి డైరెక్ట్ ఎవరికి ఇచ్చినావు నువ్వు? సానం ఏ సదానందం? ఓల సానం బోల్ల సదానందం అంటే మన శానిటైజర్ ఇన్స్పెక్టర్. శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందంకి ఇచ్చినావు. నువ్వు 50 ఇచ్చినావు, శంకర్ 50 ఇచ్చిండా? కాదు రాయసం. రాయేశం 50 ఇచ్చిండు. మీరిద్దరు 50, మిగతా వాళ్ళందరూ 80 ఇచ్చిర్రా? 6 80 ఇచ్చిర్రు. 8 ఇచ్చారు. 8 మంది 80,000 ఇచ్చిర్రా? ఆహాహా. నువ్వును రాయేశం 50 ఇచ్చిర్రు. మొత్తం 10 మంది. 10 మంది. ఆ 8 మంది పెంచిండు, మీ ఇద్దరికి పెంచలే. మేము 30 తక్కువ ఇచ్చినాము. మీరు డబ్బులు తక్కువ ఇచ్చిరని పెంచలేదా? మరి ఏం చేద్దాం చెప్పు, వీటిని కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయారా మీరు? కమిషనర్ దృష్టికి ఓన్లీ వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుపోయి చూసి వీళ్ళు సీనియర్ డ్రైవర్ సార్ అని వాళ్ళు నాకంటే పోయి అన్నయ్య నీతో చెప్పాలి అని పోటీగా అన్నాళ్ళు నాకు అర్థం కదా. నీకన్నా సీనియర్లు కాదులే వాళ్ళు, కానీ మరి వీళ్ళు సీనియర్లు అని చెప్పి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సులు చూపెట్టి కమిషనర్ గారికి ఇచ్చి చేయించుకుంటాం. జీతాలు పెంచుకున్నాడు వాళ్ళు. ఇక మీరు తక్కువ 30,000 తక్కువ ఇచ్చిర్రు, 50 ఇచ్చిర్రు అని చెప్పేసి మీ పక్క పెట్టిండు. అంటే 30,000 కాడనే మీకు లొల్లి ఇదంతా. అన్న సెకండ్ లిస్ట్ లో మీ డ్రైవర్ జీతాలు చేద్దామని పక్క పెట్టిండే. అచ్చా, ఇంకా దేనికన్నా తీసుకున్నాడా పైసలు? లేదన్న. ఈ డ్రైవర్ జీతాలు పెంచుతామని. ఇప్పుడు ప్రస్తుతం జీతం ఎంత ఉన్నది మీది? మాకు 16,670 రూపాయలు అన్న. పెంచితే ఎంత వస్తుంది? ఇప్పుడు పెంచితే 20,500 పెంచిన వాళ్ళకు. పెంచిన వాళ్ళకి మీకు పెంచలే కాబట్టి 16 చిల్లర వస్తుంది మీకు. మరి దీని మీద మరి మీరు కలెక్టర్ దగ్గరికి పోకపోయారు మరి? అన్న ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో చేస్తామని ఆపుతారన్న. సెకండ్ లిస్ట్ లో చేస్తాము, మీరు ఉండుర్రి, మీరు ఎందుకు తొందరపడతారు అని చెప్పేసి అంటారు. సరే, మొత్తం 8 మంది దగ్గర 80,000 తీసుకున్నాడు. ఇద్దరి దగ్గరనేమో 50 తీసుకున్నాడు. పైసలు కూడా ఇంకా తీసుకోవాలి. ఆయన దగ్గరనే ఉన్నాయా? ఆయన దగ్గర ఉన్నాయి. అందరు క్యాష్ ఇచ్చిర్రా? మేమైతే క్యాష్ ఇచ్చిన. వాళ్ళు ఫోన్ పే చేసిరా క్యాష్ ఇచ్చిరా తెలియదు నాకైతే. సరే, నువ్వు ఇప్పుడు ఏ ఏరియాకి డ్రైవింగ్ చేస్తాను? నేను ఏ ఏరియా అనేది ఏం లేదన్నా. ఇప్పుడు ఏటీఎం ఎమర్జెన్సీ ఉంటే నేను అటే వస్తాను. సరే, ఎమర్జెన్సీ. బోల్ల సదానందం అయితే 10 మంది దగ్గర 80,000 తీసుకున్నాడు, మీ ఇద్దరి దగ్గర 50,000 తీసుకున్నాడు. అంటే 8 మంది దగ్గర 80,000 తీసుకున్నాడు, ఇద్దరి దగ్గర 50,000 తీసుకున్నాడు. తీసుకొని వాళ్ళకు జీతాలు పెంచుతా అని తీసుకున్నాడు, వాళ్ళకి జీతాలు పెంచిండు, మీకు పెంచలే. మీ ఇద్దరికి 50,000 ఇచ్చిర్రని. అవునన్న. ఓకే నరేందర్, నువ్వు ఎవరి దగ్గర పోయి చెప్పుకుంటా చెప్పు, నాకు అభ్యంతరం లేదు. నాకు ఏం కాదు. ఎవరి దగ్గర చెప్పుకుంటా చెప్పుకోన్నాడా? మరి కమిషనర్ దగ్గరికి పోయి చెప్పపోయారు మీరు? కమిషనర్ చెప్తే కమిషనర్ వాళ్ళ సీనియర్ అవునా చూడు, సీనియర్ వాళ్ళు చూడరా అని మాట్లాడతారు. వెనక సీనియర్ వచ్చిన జీతాలు చెప్తే ముందర వచ్చిన ఏం కాదు.
సరే ఏదేమైనా కూడా జీతాలు పెంచడానికి వెనకసిరు ముందు ఫస్ట్ ఉన్నోళ్ళకు ఫస్ట్ జీతాలు పెంచాలి, తర్వాత ఉన్నోళ్ళకి తర్వాత. కానీ ఈ డబ్బులు తీసుకొని జీతాలు పెంచుతానుడు ఎక్కడిది? మళ్ళీ ₹1 ₹2 80,000 రూపాయలు, అది కూడా అవినీతిగా వాళ్ళ దగ్గర తీసుకొని జీతాలు పెంచి 50,000 ఇచ్చిర్రని 30,000 తక్కువ ఇచ్చిర్రని మీకేమో మీకు పెంచకుండా ఎందుకు? ఏం చేసుకుంటారు ఈ డబ్బులని వాళ్ళు? అసలు పైన వేసుకుంటారా? అంతే. ఇప్పుడు మేము నీ గోలసారంతో లొల్లి పెట్టుకున్నా కదా సార్ నేను. ఎప్పుడు? ఏదో వాళ్ళ 20 డ్రైవర్ జీతాలు పడ్డప్పుడే లొల్లి పెట్టుకుని నేను లొల్లి పెట్టుకుని సార్ నువ్వు వేస్తే అనద్ది అని లొల్లి పెట్టుకొని అప్పటికి మాట్లాడతాను. ఇట్లా ప్రతి దాంట్లో తీసుకుంటాడు కావచ్చు లేబర్ దగ్గర నుండి. ఇక ప్రతి దాంట్లో అంటే అది ఇప్పుడైతే ఏం తీసుకోలేదు మరి ప్రస్తుతానికి. ఈ విషయంలో మాత్రం తీసుకున్నాడు. మా విషయంలో తీసుకున్నాడు. వాళ్ళు 8 మంది కూడా చెప్తారా మా దగ్గర 80,000 తీసుకున్నాడని? చెప్పారు ఇప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తారు? నాకు చెప్పు ఒకసారి. నాకు చేయలే కాబట్టి నేను ప్రాంప్ట్ గా నేను నీకు ఎదురు నిలబడి నేను చెప్తాను నన్ను ఏం చేసిన మంచిదని. రాయేశం కూడా చెప్తాడా మరి? రాయేశం చెప్తాడు, వాడు చెప్పకపోతే. అది మా నీ ఏరియాకే కదా తీసేది. అవునవును. సరే, నేను రాయేశం అంటే ఆ పెద్ద మీసాలు ఉంటాయి ఆయన? పెద్ద మీసాలు. అరే ఆయన సీనియర్ మోస్ట్ డ్రైవర్ కాదే? ఏం చేయాలి చెప్పరు. మేము చెప్పుకోలేక మేము ఉండుడైతాం. అట్లా చేయొద్దు. ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్ద వ్యక్తుల దగ్గర లైక్ కలెక్టర్ మేడము వాళ్ళు వీళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఏంటిదంటే సరే సీనియారిటీ ఉన్నదా లేదా పక్కకు పెడితే ఇట్లా అవినీతిగా డబ్బులు తీసుకోవడం పెద్ద నేరం, అది పెద్ద తప్పది. మళ్ళీ ఆయన కూడా పెద్ద పర్మనెంట్ ఎంప్లాయీ కాదు, ఆయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ బోల సదానందం. అవుట్ సోర్సింగ్ నీ ఇజ్జత్ అని నాకు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అని చెప్పుకుంటే తీసుకున్నాడు ఇక. సరే నరేందర్, థ్యాంక్ యూ. మీ ఇంటి పేరు? గంగారప్ అన్న. గంగారప్ నరేందర్. రాయేశం వాళ్ళ ఇంటి పేరు? దూడపాక రాయేశం. ఓకే, సరే, థ్యాంక్ యూ.